మత్తయి సువార్త మూడో అధ్యాయము మొత్తం కూడా 15 వచనాలున్నాయి. ఈ 15 వచనాలని కూడా మనం మూడో అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం ఒక భాగము, మూడో అధ్యాయం 11, 12 వచనాలు రెండో భాగము, మూడో అధ్యాయం 13, 14 వచనాలు మూడో భాగము, తర్వాత మూడో అధ్యాయం 15 వచనం 4 భాగం, ఇలాగా 4 భాగాలుగా విభజించి మనం చూసినట్లయితే మత్తయి సువార్త మూడో అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి అంటే, మత్తయ్య సువార్తలో మూడో అధ్యాయంలో మత్తయ్య యేసు యొక్క బాల్యాన్ని దాటవేసి యోహాను బాప్తిసంతో ఆయన తన యొక్క సువార్తను ప్రారంభిస్తాడు. బాప్తిసమిచ్చే యోహాను ప్రజల్ని యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ కొరకు ఆయన సిద్ధం చేస్తా ఉంటాడు. యోహాను వర్తమానం ఏమిటంటే, మారు మనసు పొంది తిరిగి ప్రజలు దేవునికి సమర్పించుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ఆయన ప్రజలకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మరి దేవుని యొక్క మాట వినకపోతే కలిగేటటువంటి శిక్ష ఏమిటి అనే విషయాలు మూడో అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం దాకా మత్తయ్య చెప్పాడు. ఆ తర్వాత యోహాను తన వర్తమానానికి స్పందించిన వారిని నీటి బాప్తిసానికి లోబడి మారు మనసు పొందాలని పిలిపించాడు. ఆ విషయం మూడో అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం దాకా మనం చూస్తాము. తర్వాత యేసు తనకి మారు మనసు మరి ఆయనకి మారు మనసుతో పని లేదు. ఆయన దేవుడు, యేసుక్రీస్తు. అయినప్పటికీ కూడా ఆయన యోహాను యొక్క బాప్తిసానికి ఆయన తల వంచి బాప్తిసం తీసుకోవడం అనేది మనము మూడవ అధ్యాయము 13వ వచనం 14వ వచనంలో మనం చూస్తాము. మరి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడితే బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుకి బాప్తిసం ఇవ్వడానికి వెనకాడతాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు తాను పట్టుబట్టి బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర ఆయన బాప్తిసం తీసుకోవడం 15వ వచనంలో చూస్తాము. ఆయన ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో అప్పుడు వెంటనే ఆకాశము నుండి తండ్రి యొక్క స్వరం వినపడింది. ఇదిగో ఇతనే నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను అనేటటువంటి స్వరము వినపడుతుంది. ఈ యొక్క మూడో అధ్యాయంలో మూల వచనం ఏమిటి అంటే, మూడో అధ్యాయము 11వ వచనం మూల వచనం ఏమనుంది 11వ వచనంలో అంటే, మారు మనసు నిమిత్తం నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఈ యొక్క మూడో అధ్యాయం ద్వారా మనకి అప్లికేషన్ ఏమిటి, మనం అన్వయించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మరి సరైనటువంటి పని చేసే వారితో కలిసి నిలబడాలి అనేది మరి ఈ యొక్క మూడో అధ్యాయంలో మనము మన వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకోవాల్సినటువంటి విషయం.